ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. హాయ్ సార్, ఐఎమ్ శివ. ఓ స్టోరీ చెప్తా అన్నావు కదా, కూర్చో. సార్, ఇది ఒక రొటీన్ లవ్ స్టోరీ. రొటీనా? రొటీన్ అన్నప్పుడు తీయటం ఎందుకమ్మా? మనిషి బతికే రొటీన్ కదా సార్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అలా అని మనిషి బ్రతకడం మానేలే కదా సార్. సో అందరి ప్రేమ కథలు ఒకటే, అందులో అనుభూతి, అనుభవం అందరిది ఒకటిలా ఉండదు. సరే, ఫస్ట్ అయితే స్టోరీ చెప్పు. ఓపెన్ చేస్తే కసితో రాసేదాన్ని కవిత్వం అంటారు, కాసేపు ఆలోచించి రాసేదాన్ని కల్పితం అంటారు, గడిచిపోయిన కాలం నుంచి పుట్టుకొచ్చిన దాన్ని కథ అంటారు. ఇది నా కథ, నా గడిచిపోయిన కాలం నుంచి పుట్టుకొచ్చిన కథ. నాకెందుకు భయంగా ఉంది. మనం చేసేది రైటేనా? మనం చేసేది రైటా రాంగా అని ఆలోచించే టైం లేదు. ఇది తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే అది మనం విడిపోవడమే. అలా అనకు, నాకు నువ్వు కావాలి. అలా అయితే ఇది జరగాలి. ఇద్దరు దండలు మార్చుకోండి. నువ్వు ఇక్కడ సైన్ చేయి. నువ్వు ఇక్కడ సైన్ చేయమ్మా. కంగ్రాచులేషన్స్. రేయ్, పెళ్ళంటే ఏంటో తెలుసా అసలు నీకు? 2 అక్షరాల పదమే కదా. 2 అక్షరాల పదమే కాదు, 2 మనుషుల్ని, 2 మనుషుల్ని కలిపేది, కలిసి ఉండేలా చేసేది. బట్ మనం పెళ్ళైన గంటకే విడిపోతున్నాం. ఒసే పిచ్చితానా, ఈరోజు ఇప్పుడు విడిపోయేది రేపు కలవడానికి, రేపు కలిసేది ఇంకెప్పుడు విడిపోకుండా ఉండడానికి. భయంగా ఉందిరా. దాని గురించి ఏం భయపడకు, ఇంకా చాలా టైం ఉందిగా, సెట్ చేద్దాం. ఫోన్ చేస్తుంది ఓ అక్క. హలో అక్క, 2 రోజుల్లో చిన్నమ్మాయి పెళ్ళుంది కదా, మీరందరూ తప్పకుండా రావాలి. మరి ఫోన్లో చెప్పానని అనుకోవద్దు. మళ్ళీ అందరూ వస్తున్నారు కదా, తప్పకుండా రండి. సరే అయితే ఉంటాను. ఏంటో ఈ అమ్మాయి 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఈ రకంగా నిద్రపోతుంది. రేపు చేసుకునేవాడు ఎవడో కానీ అయిపోయాడాడు. అన్నీ నేనే సర్దుకోవాలి. కొంచెం నాకు హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. ఇదేంటి ఇది చూడండి. స్క్రిప్టా చదివి ఓపికలేదు కానీ సీన్ టు సీన్ నరేట్ చేయి. ఎంత పని చేసావే! 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని పెళ్లి చేసుకున్న కాగితాలు చూపిస్తావా? ప్రేమించాను నాన్న, అందుకని పెళ్లి చేసుకున్నాను. ప్రేమిస్తే కులం తక్కువైన పెళ్లి చేసుకుంటావా? నాకు మీలా కులం పట్టింపులు లేవు నాన్న. నేను తనను ప్రేమించాను, అందుకని పెళ్లి చేసుకున్నాను. తను లేకుంటే నేను చచ్చిపోతాను నాన్న. చచ్చిపో, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు. నేను చెప్పిన ముహూర్తానికి, నేను చెప్పిన కుర్రోడితోనే నీకు పెళ్ళవ్వాలి. నువ్వు ఇక్కడే ఉండు. సార్, స్టోరీ యాక్షన్ ఫిల్మ్ సార్. ఓపెన్ చేస్తూనే కార్ చేజింగ్ ఉంటుంది. మీరు
డయల్ చేసిన ఐడియా మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఎవరికే ఫోన్ చేస్తున్నావు? ఇంత చెప్పినా బుద్ధి రాలేదా నీకు? యా, డైరెక్టర్ అయిపోయినట్టే. మొత్తానికి స్టోరీ ఓకే అయిపోయింది. ఫస్ట్ దీనికే కాల్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. స్విచ్ ఆఫా? మీరు డయల్ చేసిన ఐడియా మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. భయ్యా, నిత్య వాళ్ళు నిత్య వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, కాల్ చేసి వెళ్ళిపోయారు. నాకు తెలిసి ఆ అమ్మాయికి పెళ్ళి కూడా అయిపోయి ఉండొచ్చు. పెళ్ళి అయిపోయిందా? ఆ, పెళ్ళి అయిపోయిందా? మీరు డయల్ చేసిన ఐడియా మొబైల్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఓయ్, నీ పేరేంటి? నిత్య. నీ పేరు ఏదైనా సరే, నీ పేరు నీకు పేరుండొచ్చు, కానీ నాకు ఈ క్షణం నుంచి నీ పేరే నా హృదయం, నా ఊపిరి, అన్నీ. ఉల్లిపోయి పకోడేం కాదు. ఆపరా బాబు నువ్వు నీ సినిమా డైలాగులు. ఏ? నానునే కాదల్ ఇరికెన్. తిడుతున్నావా, పొగుడుతున్నావా? ఎప్పటి నుంచో చెప్పమంటున్నావు కదరా, చెప్పా. ఎప్పుడు తెలుగు సినిమాలే కాదు, అప్పుడప్పుడు తమిళ్ కూడా చూడు. సో స్వీట్. టెన్ డేస్లో మ్యారేజ్ పెట్టుకొని ఇప్పుడే చెప్పేది. ఓ పని చేద్దామా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామా? ఎలాగో ప్రొడ్యూసర్ దగ్గర అపాయింట్మెంట్ దొరికింది కదా, సెట్ చేద్దాం. శివ, రే శివ, ఏమైందిరా? నువ్వేంటి, రూమ్ ఏంటి, అసలు ఏమైందిరా? ఎందుకు ఇలా అయ్యావు? నాకు ఇలాగే బాగుందిరా, ప్రశాంతంగా. మా అమ్మ మనుషులు ప్రశాంతంగా ఉండేది, చనిపోయిన తర్వాత అంటారు. నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నేను చనిపోయా, దాంతోపాటే నా ప్రాణం పోయింది. అంటే అమ్మాయి కోసం ఇలా అయ్యావా? రేయ్, అబ్బాయిలకు స్కూల్ డేస్, కాలేజ్ డేస్, హాలిడేస్లోనే రా గర్ల్ ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్. అమ్మాయిలకు అలా కాదురా, డేలో 2 లవ్ స్టోరీస్ ఉంటాయి. బస్సులో ఒకడు, బస్ స్టాప్లో ఒకడు, బస్ దిగాక ఒకడు, ఖాళీ టైంలో ఒకడు, క్యాంటీన్లో ఒకడు. అబ్బాయిలని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారా? అమ్మాయిలాంటిది కాదురా. ఓకే, కాదు, కానీ అలా అని నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? లైఫా? తను ఎలా లైఫ్ అనుకున్నా, తనే లేదు. తనే నీ లైఫా? మరైతే డైరెక్టర్ని అవుతా అన్నావు, ఇండస్ట్రీని కుమ్మేస్తానన్నావు, మా అమ్మని మహారాణిలా చూసుకోవాలన్నావు. మర్చిపోయావా? 6 నెలల క్రితం పరిచయమైన అమ్మాయినే మర్చిపోలేనడివి 9 నెలలు మోసిన అమ్మని ఎలా మర్చిపోయావురా? ఏడ్చేరా, బాధ తీరే వరకు, బరువు తగ్గే వరకు. మీరు కలవాలనుంటే ఎలాగైనా కలుస్తారు. నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదు. ఓడిపోయే సిచ్యువేషన్ ఎదురైతే దానికి ఎదురెళ్ళి మనం లైఫ్లో గెలవాలి. అప్పుడు ఆ లైఫే మీ లవ్ని గెలిపిస్తుంది. జీవితంలో జననం మరణం ఒకేసారి ఉంటాయి, కానీ ప్రేమలో ఎన్నిసార్లు జన్మిస్తామో ఎన్నిసార్లు మరణిస్తామో తెలియదు. తను గుర్తొచ్చిన ప్రతిసారి జన్మిస్తున్నా, తను నాతో లేదన్న బాధతో మరణిస్తున్నా. ఎడారిలో ఎక్కువ మొక్కలు మలచవు అంటే నా హృదయం కూడా అలాంటిదే కదా. అందులో ఎక్కువ ఆశలు చిగురించవు అనుకున్నా. ఎడారిలో కాసేపు అలా కురిసిపోయే చిరుజల్లులా నా జీవితంలోకి చిరునవ్వులు తీసుకొస్తే అవే శాశ్వతం అనుకున్నా. ఎడారికి మండే ఎండలు
నాకు కంటతడి పెట్టించే నీ జ్ఞాపకాలే శాశ్వతమని తెలుసుకోలేకపోయా నిత్య. ఇది సార్ స్టోరీ. అంతా బాగానే ఉంది కానీ క్లైమాక్స్ కొంచెం చేంజ్ చేద్దాం. నువ్వు చెప్పిన విధంగా అయితే జనాలు యాక్సెప్ట్ చేయరు నాకు తెలిసి. లవర్స్ కలవటమే కావాలి వాళ్ళకి. ఓకే సార్. క్లైమాక్స్ చేంజ్ చేయాలంట. ఇది వర్కౌట్ అయినట్టే. ప్రొడ్యూసర్ కాల్ చేస్తున్నాడు. కొంపది స్టోరీ ఓకే అన్నట్టేనా? హలో. సార్ వస్తున్నా సార్. నువ్వేంటి ఇక్కడ? అమ్మయ్య, గుర్తుపట్టావా? నేనే కాదు, మీ వైఫ్ కూడా ఇక్కడే ఉంది. ఇందాక క్లైమాక్స్ చేంజ్ చేయమన్నా కదా, నీ క్లైమాక్స్ పైనే ఉంది, చేంజ్ చేయి వెళ్ళి. మా చెల్లికి నీకు మ్యారేజ్ అయిందని ఇంట్లో తెలిసి పెద్ద గొడవ అయింది. మా చెల్లికి వేరే మ్యారేజ్ చేస్తారని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. రీసెంట్గా రికవర్ అయితే మా ఇంటికి తీసుకొచ్చాను. మీరు మా ఆయనకు స్టోరీ చెప్పడం, ఆయన నాకు చెప్పడం. అయ్యో, ఇది మూవీ స్టోరీ కాదండి, మా చెల్లెల లవ్ స్టోరీ. అంతా అలా జరిగిపోయింది. ఎందుకురా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? ఎవరిని వదిలేసి వెళ్ళారు? మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా. నువ్వే చెప్పావు కదరా, ఈరోజు విడిపోయేది రేపు కలవడానికి, రేపు కలిసేది ఎప్పుడు విడిపోకుండా ఉండడానికి అని. ఎన్నిసార్లు గుర్తొచ్చావో తెలుసా? ఎంతలా ఏడ్చానో తెలుసా? ఏడవడానికి కన్నీళ్ళు రావడానికి కారణం ఉంటే సరిపోతుంది. కలవడానికి కాలం కూడా కలిసి రావాలి. ఆపరా బాబు, నువ్వు నీ సినిమా డైలాగ్లు. బాగుంది కదండి? ఏం బాగుంది? మన ఫ్యామిలీ లవ్ స్టోరీకి మనమే ప్రొడక్షన్ చేయడం. కెమెరా రోలింగ్, యాక్షన్. కథానిక.